రెడ్డి గారు ఒకటండి, జగదీశ్వర్ రెడ్డి గారి అంటే ఆయన పవన్ కళ్యాణ్ గురించి అలా మాట్లాడకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి జగదీశ్వర్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది. వాళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారు ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, అది కూడా పాపం మొన్న ఓడిపోయేటోడే కొద్ది తేడాతో కొంచెం లాస్ట్ మూమెంట్లో గెలిచిండు. కాంగ్రెస్ గెలవాల్సింది నేను అదృష్టం బాగుండి గెలిచిండు. ఇలా కేటీఆర్ కానీ అంటే ఏదైతే బీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్ కావచ్చు, ఎవరైతే కేసీఆర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని చాలా గొప్పగా వాళ్ళు చెప్తూ ఉంటారు, మంచి నాయకుడు అని చెప్తూ ఉంటారు. అయితే జగదీష్ రెడ్డి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు తెలంగాణల గురించి కాదు. కోనసీమకు ఒక తెలంగాణలో పోతారండి, వేరే ప్రాంతం నుంచి కోనసీమకు పోరా? అన్ని ప్రాంతాల నుంచి వెళ్తారు. మరి అది జగదీశ్వర్ రెడ్డి ఆయన ఒక ఎమ్మెల్యే. జగదీశ్వర్ రెడ్డి ఆయన బీఆర్ఎస్లో ఏ విధంగా వచ్చింది ఏందన్నది మనకన్నా ఎక్కువ బీఆర్ఎస్ తెలుసు, కేసీఆర్ తెలుసు. కేసీఆర్కి ఏ విధంగా వచ్చిండు, ఆయన ఏం చేసిండన్నది తెలుసు. అది నేను మీడియా ముందు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మా పార్టీకి మా అధ్యక్షులు కూడా చెప్తారు, ఏది ఎవరు వ్యక్తిని కానీ ఒక మీడియా మాట్లాడినప్పుడు ఒక డిసిప్లిన్గా ఎదుటి వ్యక్తిని అంటే అన్పార్లమెంట్ వాడకూడదు అంటాడు. కాబట్టి ఇలా జగదీశ్వర్ రెడ్డి ఆయన రాజకీయ జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏందన్నది ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే దేశ రాజకీయాల్లో కీలకంగా నేషనల్ లీడర్ ఇలా పవన్ కళ్యాణ్ గారు, అది దేశం చెప్తుంది, మనం కాదు. అలాంటి నాయకుడిని ఒక ఎమ్మెల్యే మినిస్టర్ ఉండవచ్చు, ఒక రాష్ట్రంలో మినిస్టర్ ఉండవచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యే ఉండవచ్చు. అది కూడా చెప్పారు కదా ఇంతకుముందు, ఏం చెప్పినా కష్టంగా గెలిచిండని. సో అయితే అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక అంటే ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే అండి, ఆయన డిప్యూటీ సీఎం, ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని అటు బీజేపీని ఇటు టీడీపీని కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో విజయవంతమైన అంటే అన్ని సీట్లు గెలవడానికి కారణం మరి ఇలా పవన్ కళ్యాణ్ గారు. తెలియదా ఆయనకి? కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసుకోవాలి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో వచ్చే ఇక్కడ దిష్టి తగిలింది అంటే మాత్రం అది కరెక్ట్గా అది అనలేదు. ఆయన అన్నాడు ఇక్కడ దిష్టి తగిలింది కోనసీమకి అన్నాడు, కానీ ఇప్పుడు తెలంగాణ ఏమంటున్నాడు, మన తెలంగాణలో ఎవరన్నా ఏనా అంటుండు, తెలంగాణలో పోతారా కోనసీమకు, వేరే స్టేట్ నుంచి పోరా? అది దేశవ్యాప్తంగా అంటే ఇలా జగదీశ్వర్ రెడ్డి గారికి ఏం పని లేదండి. ఉన్న మినిస్టర్ పోయింది, ఆ ఎమ్మెల్యే, ఆ పార్టీలో కూడా ఇక మీకు తెలుసు ఆ పార్టీ ఎట్లుందో పరిస్థితి. సో ఆయన అలా మాట్లాడకూడదు. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందు ఏంది ఇప్పుడు ఏందన్నది లెక్క పెడితే మరి అదే పవన్ కళ్యాణ్ గారు జీవిత చరిత్ర తీసుకుంటే 1000 కోట్లు సంపాదించే ఒక రంగాన్ని వదిలిపెట్టి ప్రజల పక్షాన ఉండి ప్రజలకు డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయం చేస్తుండండి. అది తెలుసుకోవాలి జగదీశ్వర్ రెడ్డి గారు. మాట్లాడే ముందు నీ సమవుజ్జిగా ఉన్న వాళ్ళతో మాట్లాడగా నువ్వు అట్లా ఆయన మాట్లాడాడు, ఏం మాట్లాడినా అది కరెక్ట్ కాదు. అది ఆయన ఒక డిప్యూటీ ఇలాంటి వాళ్ళు సీఎంలే, మరి ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎందుకైనా ఆయన పరిస్థితి ఏంది? బీఆర్ఎస్లో ఆయన స్టార్టింగ్ పరిస్థితి కేసీఆర్, కేటీఆర్కు, హరీష్ రావుకు బాగా తెలుసు. ఆ స్థాయి నుంచి ఇలా నీకు మినిస్టర్ వచ్చారు, మళ్ళీ ఎమ్మెల్యే అయినవు. నీ స్థాయి చెప్తే బాగుండదు, కానీ నేను చెప్పాను ఆయన విజ్ఞత వదిలిపెడతా. ఏదేమైనా మాజీ మంత్రి, ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్నాడు. నేను చెప్తానండి, జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక హీరో, ఆయన ఆ స్థాయి నుంచి వచ్చిండు. జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ముందు అంటే ఎమ్మెల్యే కాక ముందు ఆయన పరిస్థితి ఏంది ఆయన ఏంటి ఏం లేదండి. సాయంత్రం పోయి పొద్దున్న నుంచి మొత్తం తిరిగి వస్తారు కదా నాయకులు, సాయంత్రం గ్లాసులలో వాటర్ పోసి ఇచ్చేటోడు, అంటే వాటర్ సప్లై చేస్తాడు ఆడ. అది జగదీశ్వర్ రెడ్డి పరిస్థితి అండి టీఆర్ఎస్ లో, బీఆర్ఎస్ లో. కాకపోతే ఏంటంటే కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు, హరీష్ రావు ఏంటంటే ఒక నాయకుని చేయాలి, జగదీశ్వర్ రెడ్డి అని నాయకుని చేసిరు, మినిస్టర్ ఇచ్చిరు. కానీ మొన్న కూడా చెప్పిన కదా అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవాల్సింది, కానీ ఆయన గెలిచిండు. సరే ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారి మాటలను వక్రీకరించి ఆయన చెప్పడం, అది తెలంగాణలో అనడం అని తప్పు. తెలంగాణలోనే దిష్టి తగిలిందన్నారు అని తప్పది. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే ఎంత అభిమానం తెలుసు. ఎందుకంటే పార్టీ ఇక్కడ పుట్టింది, మాకు తెలుసు. తెలంగాణ అంటే ఆయన 2 కళ్ళు అంటాడు, ఆంధ్ర తెలంగాణ. అలాంటి వ్యక్తి తెలంగాణలో వచ్చి చెడగొట్టిన దిష్టి తగిలింది అన్నారు. ఆయన మాట మార్చుకోవాలి జగదీశ్వర్ రెడ్డి గారు.